అలలపైనే నడచిన నాదు యేసయ్యా నన్ను ఆదుకోవయ్యా. అలలపైనే నడచిన నాదు యేసయ్యా నన్ను ఆదుకోవయ్యా. అలలపైనే నడచిన నాదు యేసయ్యా నన్ను ఆదుకోవయ్యా. గలిబిలిని నా కలవరములను తొలగ చేసిన కలుషహరుడా ఆదుకోవయ్యా నన్ను నాదు యేసయ్యా. అలలపైనే నడచిన నాదు యేసయ్యా నన్ను ఆదుకోవయ్యా. భూతం ఓ భూతమురు అమ్మో పెద్ద భూతమే. ఎందుకంటే ఆ సముద్రములో అనేక మంది దక్షిణోళ్ళు ఉన్నారు కనుక ఏడుస్తున్నారు. అలలు నాపై విసిరిగొట్టగా నావ నిండుగా నీరు చేరెను. అలలు నాపై విసిరిగొట్టగా నావ నిండుగా నీరు చేరెను. బ్రతుకులెంతో భారమాయను, బ్రతుకులెంతో భారమాయను, రేవు చేరే దారి లేదే. ఏంటయ్యా ఈ పరిస్థితి? మమ్మల్ని మర్చిపోయావయ్యా, మేము గుర్తులేమయ్యా, మమ్మల్ని పొమ్మన్నావు. మేము ఈ సముద్రంలో మృత్యువు యొక్క అలలు కెరటాలు మమ్మల్ని విసిరి కొడుతున్నాయి. యేసు స్వామి, యేసయ్యా, యేసయ్యా, బ్రతుకులెంతో భారమాయెను. బ్రతుకులు అంత భారమైపోయాయి సమస్యల వలన. ఈ అప్పులేంది, ఈ రోగాలేంది, ఈ సమస్యలేంది, ఈ నిరుద్యోగం, పిల్లల పెళ్లి లేక, పిల్లలకు పెళ్లి కాక, ఇల్లు లేక, ఇదిగో అనేక సమస్యలతో రేవు చేరే దారి లేదే, దారే లేదు. అయ్యా, నాయనా, తండ్రి, యేసు ప్రభువా, ఆదుకోవయ్యా నన్ను, ఆదుకోవయ్యా. అలలపైనే నడచిన నాదు యేసయ్యా నన్ను ఆదుకోవయ్యా. అలలపైనే నడచిన నాదు యేసయ్యా నన్ను ఆదుకోవయ్యా. ఏమయ్యా, ఏం కొడుతున్నారు? కన్నీరు కారుస్తున్న అమ్మలారా, ఇలాంటి పరిస్థితి నీకు నాదా? నీ పరిస్థితులను మార్చగల దేవుడు ఇక్కడ ఉన్నాడు.
జీవిత నావనాది నిన్నే గురిగా ప్రయాణమైనది. చిన్న జీవిత నావనాది నిన్నే గురిగా ప్రయాణమైనది. ఎన్నో శోధనల్ ఎన్నో భయముల్, ఎన్నో శోధనల్ ఎన్నో భయముల్ కన్న తండ్రి కావరావా. ఈ జీవితంలో ఎన్నో శోధనలు. ఒక దూతే అక్కడ భూతాల శబ్దాలయ్యా, ఇటు దూతే ఒక దిక్కు అలలయ్యా, ఒక దిక్కు దూతే చీకటి చుట్టూ ఆవరించాదయ్యా, ఒక దిక్కు దూతే తుఫానయ్యా. స్వామి, ఈ రాత్రి నా భార్య నన్ను రక్షించదు. ఒకవేళ ఈ రాత్రి మేము చచ్చిపోతే మా పరిస్థితి ఏంది? నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? నా భార్యను ఎవరు చూసుకుంటారు? మా కుటుంబాలను ఎవరు చూసుకుంటారు అన్న పరిస్థితిలో నువ్వు బాధపడుచున్నావా? ఇలాంటి స్థితి నీకున్నాదా? ఓ నా కుమారుడా, యేసు ప్రభు ఈ రోజు మాట్లాడుతున్నాడు. నీకు బీపీ పెరిగినట్లు, బీపీ పెరిగినప్పుడు అట్లా అనిపించవచ్చు. అప్పుల సమస్యలు నిన్ను ఆ విధంగా రాత్రి నిద్ర పట్టకుండా చేయవచ్చు. చాలా మందికి నిద్ర లేని పరిస్థితులు ఉన్నాయి. రాత్రంతా ఏడుస్తున్నారు చాలా మంది. అమ్మా, కన్నీరు కారుస్తున్న ప్రియలారా, ఈ రోగం నాకు బాధగా కావచ్చు. और जो रोने वाला मेरे बेटिया, इस संसार में आपको जरूर परेशानी होगा. మాట మాత్రపు సెలవు చేత నీటుగా అద్భుతములెన్నో. ఈ పరిస్థితి ఎంతమందికి ఉంది? తిందామంటే తిండి లేదయ్యా, పడుకుంటే నిద్ర రాదు, ఒకలాంటి టెన్షన్. ఏమైతుందో ఎప్పుడో. పిల్లలు పెద్దగా అవుతున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంది? ఇది చూడ లోన్లు, ఈఎంఐస్ కట్టాలి, ఇది చూడబోతే చిట్టీలు కట్టాలి. ఈ అప్పుల పోరు, ఈ కుటుంబ పోరు, ఈ మంత్రగడ్ల పోరు, ఈ ఉద్యోగము లేదుగా, ఈ అనేక సమస్యలతో ఈ బ్రతుకు ఏమైనా భారం అయిపోతున్నారు. ఒక్కసారి సహాయం చేయయ్యా అని ఏడుస్తున్నావా? మాట మాత్రపు సెలవు చేత నీటుగా అద్భుతములెన్నో. చాలా చేసిన శక్తిమంతుడా, చాలా చేసిన శక్తిమంతుడా, జాలి చూపి రేవు చేర్చవా. జాలి చూపి. అల్ప విశ్వాసము స్వామి, దుర్మార్గులం, ఎన్నో అద్భుతాలు చేశావు, నేను మర్చిపోయానయ్యా. ఇక్కడ శిష్యులు మర్చిపోయి జీవితంలో భయం, ఆందోళన, కలవరం, మృత్యువు వారిని వెంటాడుతున్నది. నా జీవితం అంతా ఒకసారి జ్ఞాపకం వస్తున్నది. నా జ్ఞాపకాలు నన్ను వేధిస్తున్నాయి. ప్రభువు పాదాల దగ్గర తీసుకొచ్చాయి. కన్న తండ్రి, అమ్మ లేడు, నాన్న లేడు, భర్త లేడు, బంధువుల దగ్గరకు రారు, స్నేహితులు రారు, ఎవరొచ్చి ఇప్పుడు నన్ను ఆదుకోలేని స్థితి నాది ప్రభువా. కన్న తండ్రి
కావరావా. తల్లిదండ్రులు విడిచిన యెహోవా నిన్ను చేరదీయు. నా అనుకున్న వారెవ్వరు నన్ను నా బ్రతుకును బాగు చేయలేరయ్యా. యేసయ్యా, నువ్వు ఒక్కడవే కన్న తండ్రివి. రేపు చేరే దారి లేదయ్యా. ఇంటి శ్రమలలో చిక్కుకుంటిని, షూరిటీలు పెట్టి మోసపోయాను ప్రభువా. ఎంతో మందికి షూరిటీలు పెట్టాను, ఎంతో మందికి నేను హెల్ప్ చేశాను. ఇప్పుడు నాకు ఎవరు చేయి చాపేవారు కూడా లేరు. అయ్యో కొడుక, నేనున్నంతో లేరు. ఇగో నాకు ఇంత సహాయం చేశావురా, ఇది తీసుకొని నాకు ఒక 10 రూపాయలు ఇచ్చేవారు లేరయ్యా. అయ్యో అయ్యో అని ఏడుస్తున్నావా అమ్మా? ఈరోజు ప్రభువు మాట్లాడుతున్నాడు. రేపు చేరే దారి లేదే, జాలి చూపి రేపు చేర్చవా. కన్న తండ్రి యేసయ్యా కావరావా. ఆదుకోవయ్యా నన్ను నాదు యేసయ్యా. అలలపైనే నడచిన నాదు యేసయ్యా, నన్ను ఆదుకోవయ్యా. అలలపైనే నడచిన నాదు యేసయ్యా.